శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 57వ శ్లోకం. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక బలత స్వం సర్వాంతర తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు జీవుడి యొక్క వేదన, అలాగే ఆ జీవుడు పడేటువంటి ఈశ్వర స్మరణ, జీవుడు చేసేటువంటి ఈశ్వర స్మరణ, ఆ స్మరణ వల్ల ఏమో ఈశ్వరుని రక్షిస్తాడనేటువంటి నమ్మకం, నన్నేమో రక్షించు అనేటువంటి ఆ జీవుడి యొక్క దబాయింపు అన్ని కూడా అంటే ఒక పక్కన వేదన, ఒక పక్కని దేవుని గురించి దబాయిస్తున్నాడు అనమాట. అది ఈ శ్లోకంలో అత్యద్భుతంగా మనకి చెప్తున్నారు. చూసారా, తే రక్షణీయోస్మ్యహం, తే నా పశుపతే తే రక్షణీయోస్మ్యహం, నన్ను రక్షించడం నీ డ్యూటీ, నువ్వు చేసి తీరా నన్ను రక్షించాలి నువ్వు అని చెప్తూ ఈ భావన ఎంత రమ్యంగా చెప్తున్నారు. ఒకసారి ప్రతిపదార్థం చూద్దాం ఇప్పుడు. నిత్యం సోదర పోషణాయ, ప్రతి నిత్యం కూడా తన పొట్ట పోసుకోవడానికి విత్తాశయ సర్వాన్ ఉద్దిశ్య వ్యర్థం పర్యటనం కరోమి, ధనలోభంతో పొట్ట పోసుకోవడానికి, అలాగే ధనాశతోటి ఇంకా 4 తరాలు కూడబెట్టేద్దామని చెప్పేసి ఈ ధనవంతుల ఇళ్ల చుదిగిన ధనవంతుల చుట్టూ కూడా వ్యర్థం పర్యటనం కరోమి, నిష్ప్రయోజనంగా నేను సంచారం చేస్తున్నాను. హే విభో, సర్వవ్యాపకుడైనటువంటి ప్రభువా, భవతః సేవాం న జానే, నిన్ను సేవించాలని విషయం నేను మర్చిపోతున్నానయ్యా నేను. హే పశుపతే, హే శర్వాన్ మానసులో ఉండే రమ్యత మళ్ళీ చూద్దాం. ఇక్కడ పశుపతే శర్వ 2 నామాలు కూడా వేశారండి. చాలా చూడాలి మనం, ఒక్కగా చూద్దాం ఈశ్వరుడు విశేషణాలు ఇవి కూడా అనమాట. మా జన్మాంతర పుణ్య పాకబలత, అంటే నా జన్మల్లో నేను ఆర్జించుకున్న పుణ్యం యొక్క పరిపాక వశం వలన, అంటే పురాకృత సుకృతం వలన, ఒక జన్మ కాదు జన్మల్లో ఏదో కొంత పుణ్యం సంపాదించుకున్నాను, దానివల్ల త్వం సర్వాంతర తిష్టస్యేవహి, నువ్వేమో నా యొక్క అణువున కూడా, అలాగే ప్రపంచంలో ఉన్న అణువున కూడా నువ్వే అంతర్యాముగా ఉన్నావని, అంతర్యాముగా కూర్చున్నావు, తిష్ట వేసి కూర్చున్నావని కూడా నాకు తెలుసునయ్యా. నాకు అందుచేత నేను గ్రహించుకున్నాను కదా నువ్వు చుట్టూ నా దగ్గర ఉన్నావన్న విషయం గురించి. తేనవా, ఆ కారణం చేత తే అహం రక్షణీయ, నేను నీకు రక్షింపదగిన వాడిని అస్మి అవుతున్నాను. అందుకని నా పరాకృత సుకృతం వల్ల నువ్వు అంతటా ఉన్నావు అనే విషయం కూడా నాకు గ్రహింపు ఉంది. కానీ నేనేం చేస్తున్నాను, ఈ లోకంలో ఉండేటువంటి ధనవంతుల చుట్టూ తిరుగుతున్నాను. కానీ నువ్వు చేయవలసింది ఏమిటి, నువ్వు నా యొక్క ఆ ఆశని, ఆ దురాశని పోగొట్టి నీ స్మరణ చేసేటట్టు చేయించుకో, నన్ను రక్షించవలసినటువంటి పూచి నీకున్నది కదా మహానుభావ అని ఇక్కడ చక్కటి భావన చెప్తూ ఆ యొక్క వేదనంతా కూడా శివుడి దగ్గర చెప్పుకుంటున్నాడు. అలాగే నీ స్మరణ నాకు కలిగేటట్టుగా నువ్వే చూసి నన్ను రక్షించడం కూడా నువ్వే చేయి, ఎవడు చేస్తాడు లేకపోతే నువ్వు చేయకపోతే అని మళ్ళీ దబాయిస్తున్నాడు అండి. చూసారు, అది అంటే ఏంటి, ఈశ్వర విస్మరణ ఎప్పుడూ కూడదు, అదే మహాపాపం. నువ్వు ఏ పనైనా చేసుకో ప్రపంచంలో, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏం పర్వాలేదు, కానీ నువ్వు నేను ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, వాళ్ళలో ఈశ్వరుడు ఉండాలి అని అన్నావు అనుకో, నువ్వు వెళ్ళినట్లయితే అనుకోకుండా వాడు కరుణించి నీకు ఇస్తాడు, ఈశ్వర రూపంలోనే ఇస్తాడు. అయితే నేను ఎవరి దగ్గరకు వెళ్తున్నాను అనేటువంటి దాంతో కాకుండా నేను ఈశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి భావించుకుని ఆ శివస్మరణతోటి నువ్వు వెళ్ళి నువ్వు ఎవరినైనా అడిగినప్పటికీ కూడా తప్పకుండా ఈశ్వరుడే వాడి చేతి ఇప్పిస్తాడు. నువ్వు 10 రూపాయలు అడిగితే అప్పుడు 100 రూపాయలు ఇవ్వచ్చు అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఈశ్వర స్మరణ ప్రధానం, ఈశ్వర విస్మరణ అనేటువంటిది కూడదు అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నాడు. దీని తర్వాత 58వ శ్లోకం కూడా చెప్పుకుని ఈ శర్వ పశుపతి నామాల యొక్క ప్రాశస్యం అక్కడ మనం చెప్పుకుందాం. శివానందలహరి 58వ శ్లోకం. ఏకో వార్య బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి
త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఇందులో భక్తుడు ఆ శివుణ్ణి ఎంత గట్టిగా దబాయిస్తున్నాడో మనం చూడొచ్చండి. చూసారా, భక్తి మార్గాల్లో దీనత్వంతో వేడుకోవడం ఒకటి, కాళ్ళ మీద పడడం ఒకటి, లేకపోతే దెబ్బలాడడం ఒకటి, లేకపోతే సన్నిహితంగా ఉండి మెదలడం ఒకటి, రకరకాల ఎన్ని రకాల భక్తుల మార్గాలు చూపిస్తున్నారు. ఇక్కడేమోను గట్టిగా దెబ్బలాడుతున్నాడు. ఇంత అంతా కాదు, మళ్ళీ ఇక్కడ ఆ శివుడితో దెబ్బలాడుతున్నాడు అనమాట. ఏమని ఎందుకో తెలుసా, నాకు ఈ ప్రపంచంలో ఒక సూర్యుడు కనబడుతున్నాడు. ఆ సూర్యుడు రాగానే ఈ ఆకాశంలో భూమిలో ఉండేటువంటి ఈ చీకటంతా పోతుంది, వెలుతురు వస్తుంది. వాడు నాకు కనబడుతున్నాడు, వాడు వెలుగు ఇస్తున్నాడు, కనబడుతున్నాడు. మరి నువ్వేమో కోటాను కోట్ల సూర్యుడికి ఏమో కాంతిస్తుంటావు అని అందరూ చెప్తుంటారు. మరి అలాంటప్పుడు నువ్వు నాకెందుకు కనబడడం లేదు? ఒక సూర్యుడే నాకు కనబడుతుంటే ఇంతమంది సూర్యుడికి కాంతి ఇచ్చాడు, నువ్వు నాకెందుకు కనబడడం లేదు? నువ్వంటూ కనబడితే నాలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారమైనటువంటి చీకటి కూడా పోతుంది కదా. మరి వాడు ఒక్క సూర్యుడు వచ్చి చీకటి మొత్తం భూమిలో ఆకాశంలో చీకటి అంతా తొలగిస్తున్నప్పుడు నాలో పేరుకుపోయినటువంటి చీకటిని నీకు తొలగించడం కష్టమా? అది ఎప్పటితే అంత దట్టంగా ఉందా? అంటే నాలో ఉన్నటువంటి చీకటిని తొలగించలేదంత అంత దట్టంగా ఉందా నీకు? ఇంత కోటి సూర్య కాంతి కూడా నీ దగ్గర ఉండి దాంతో కూడా తొలగించలేని దట్టంగా ఉందా నాలో ఉండేటువంటి తమ గుణం అని దెబ్బలాడి ఆ శివుణ్ణి ఏమోను చెప్తున్నాడు అనమాట. శివుణ్ణి ఇక్కడ సూర్యనారాయణమూర్తిగా పోలిస్తున్నాడు అనమాట. దానిలో ఒకసారి ప్రతిపదార్థం చూసి ఈ రమ్యతలోకి మనం పెడదాం. మనం ఒకసారి ఏ పశుపతి ఓ పరమేశ్వర, చూసారు ఇక్కడ పశుపతి అన్నారు, అక్కడ శర్వ అన్నారు, అక్కడ పశుపతి అన్నారు. ఈ శర్వ పశుపతి నామం గురించి కూడా చూద్దాం. వార్య బాంధవ ఏక క్షితినభో వ్యాప్తం. ఒకే వార్య బాంధవుడు ఏంటంటే పద్మాలకు బంధువుడు ఏంటంటే, ఎందుకంటే సూర్యుడు వస్తే పద్మాలేమో విచ్చుకుంటాయి కదండి, పద్మ బాంధవుడు అంటారు, వార్య బాంధవుడు అంటారు అనమాట. ఏక ఒక్కడే అయ్యుండి కూడా క్షితినభో వ్యాప్తం, భూమి అంతరిక్షాల్లో అంటే భూమి ఆకాశాల్లో ఉండేటువంటి తమో మండలం అంధకారాన్ని భిత్వా భేదించేస్తున్నాడు, అంటే తొలగించేస్తున్నాడు. అంతేకాదు లోచన గోచరోపి, నా కంటికి కూడా కనబడుతున్నాడు, భవతి అవుతున్నాడు వాడు, కంటికి కనబడుతూ ఉంటున్నాడు వాడు. త్వం కోటి సూర్యప్రభ, నువ్వేమో కోటాను కోట్ల సూర్యుని యొక్క కాంతి గలవాడవే. వేద్య, అందరి చేత తెలుసుకోబడదగిన వాడవే. కిం నా భవసి, ఎందుకు కాగలవయ్యా నువ్వు, ఎందుకు అవ్వడం లేదా విధంగా? అహో ఎంత వింత. ఘనతరం మత్తమః కీదృక్ భవేత్, నాలో పేరుకుపోయినటువంటి ఆ అజ్ఞాన అంధకారం అంత దట్టమైనదా? అది ఏ పాటిదయ్యా నీకు? నువ్వు ఎంతమంది సూర్యులకి కాంతిస్తున్నావే, అలాంటప్పుడు ఇంత చీకట్లను ఎంతమంది చీకట్లను కూడా పోగొడుతున్నావే, అలాంటప్పుడు నాలో ఉన్నటువంటి అజ్ఞానం అంత దట్టంగా ఉందా? తత్సర్వం వ్యపనీయ, నాలో ఉండేటువంటి ఈ అజ్ఞాన అంధకారం అంతా తొలగించు నువ్వు. ఇక్కడ తొలగించడమే కాదు, నాకు కావాల్సింది సాక్షాత్ ప్రసన్నోభవ, నువ్వు నాకు కనబడాలి కూడా. నా సూర్యుడు నా దగ్గర ఉండేటువంటి సూర్యుడు నాకు కనబడుతున్నాడు, చీకటి పోగొడుతున్నాడు. మరి ఇంతమంది సూర్యుడికి ఇస్తాను, నువ్వెందుకు కనబడవయ్యా అని దబాయి చెప్తున్నాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా పశుపతి అనే నామం వాడారు. అలాగే లోగడ శ్లోకంలో కూడా శర్వ అనేటువంటిది మనకు నామం వాడారు. ఇక్కడ ఈ శర్వ శబ్దం తీసుకొని చూశారు కదా, మజ్జన్మాంతర పుణ్యపాక బలత త్వం సర్వాంతర, నా జన్మల్లో నేను చేసుకునేటువంటి పుణ్యం వల్లేమో నువ్వు సర్వాంతర్యామి అని నేను తెలుసుకున్నాను, ఓ శర్వుడా అని చెప్తున్నాను. ఈ శర్వ అనే శబ్దానికి ఏమిటంటే మనకు అష్టమూర్తి తత్వం అని ఒకటి ఉంటుంది. శివుడు మనకి 8 రూపాల్లో ప్రకృతిలో కనబడుతుంటాడు అని చెప్తారు. అందులో ఒక రూపం ఏమిటంటే భూమికి సంబంధించినటువంటి శర్వ రూపం అంటారు అనమాట. శర్వాయ క్షితమూర్తయే నమః అని చెప్తారు అష్టమూర్తత్వంలో. అంటే ఏమంటే శివుడు భూతత్వంగా ఈశ్వరుడుగా భూమిపై ఉంటాడనమాట. అందుకే మన పోషణ రక్షణ ఆయన చూడడం, ఆయన డ్యూటీ ఆయన చూడాలి, ఎందుకంటే భూమి మీద ఉన్నాడు కదా మరి, అందుకని భూతత్వంగా ఆయన పరిణమించాడు. అదనమాట, అదొక అర్థం శర్వ అంటే. శర్వ అంటే శృణాతి హినస్తి ఇది శర్వ అన్నారు. అంటే హింసించి నాశనం చేయవాడు. దేన్ని హింసిస్తాడు ఆయన?
భక్త పాపనాశక, ఆశ్రయించిన భక్తుల పాపములను హింసించి నాశనం చేస్తాడు. అందుకని ఆయన హింస చేస్తాడు, ఆ హింస కాస్త పాపాలను హింసిస్తాడు. అలాగే భూతత్వంగా వ్యాపించి భూమిలో ఉండేటువంటి జీవులందరూ కూడా రక్షణ పోషణ కల్పిస్తూ ఉంటాడు అనమాట. అందుకని అక్కడ సర్వ, ఇక్కడ పశుపతి. పశుపతి అంటే అనమాట మొత్తం ఈ పశువులు అంటే జీవులందరికీ కూడా ఆయన ప్రభువు. ఒకటి మన యొక్క బంధ పాశాలని విడదీసేటువంటి వాడు ఆయన. ఎందుకంటే మనకు కట్టేసిన వాడు ఆయనే కదండి, మనం విప్పవలసిన వాడు కూడా ఆయనే అనమాట. అది ఇక్కడేమో ఆ శర్వ పశుపతి అనే నామాలతోటి రెండు కూడా చక్కగా మనకు చూపించారు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో మన సంగ్రహంగా మరొకసారి మనం చెప్పుకుంటే, ఒక సూర్యుడు ఏమో వెలిగిస్తుంటాడు, కనబడతాడు, రెండూ చేస్తున్నాడు. నువ్వు కోటి సూర్య ప్రభలతో ఉన్నవాడు కదయా. అలాంటప్పుడు నాలో జ్ఞానం అనే వెలుగు నింపడం అంత కష్టం అని ఏమైనా చెప్పు. మరి ఎందుకు చేయడం లేదు నువ్వు? నాలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటిది అంత దట్టంగా ఉందా ఏంటే మహానుభావ? అందుకని నువ్వేం చేయాలి? నాకు కనబడాలి, నాలో ఉండే అజ్ఞానం అంధకారం తొలగించబడాలి, నువ్వే వెలుగు ఇవ్వాలి, నువ్వే నాకు జ్ఞానం ఇవ్వాలి అని అవిద్యా స్వరూపమైన అంధత్వం తొలగించి నాకు కనిపించవయ్యా అని చెప్తున్నాడు. అంటే ఏంటి? భగవత్ ప్రత్యక్షమే అజ్ఞాన నాశనం అనే విషయం మనం గ్రహించుకోవాలన్నమాట. అష్టమూర్తుల్లో పశుపతి నామం కూడా యజమానమూర్తిని తెలియజేస్తుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదండి. అంటే పశు లక్షణమైన అజ్ఞానం ఆవరించిన సర్వజీవులకి ప్రభువు కనుక ఆయన పశుపతి అంటారన్నమాట. ఒక వేదవాక్కు ఒకటి ఉందండి, ఉజ్జంతు శతమాదిత్యాః ఉజ్జంతు శతమిందవః న వినా విదుషైర్వాక్యైః నశ్యత్ అభ్యంతరం తమః అంటారు. వందలాది సూర్యులు ఉదయించినా సరే, వందలాది చంద్రులు ఉదయించినా సరే, గురువాక్యం అనేటువంటి సూర్యోదయం లేకపోతే హృదయంలోని చీకటి పోదు. ఎవరా గురువు? శివాయ గురవే నమః. ఆ శివుడే గురువు. ఆ శివుడిని నమ్ముకో, ఆ శివ స్మరణ చెయ్యి, ఆయనే కనబడతాడు. ఆయనే నీలో అజ్ఞాన అంధకారాన్ని కూడా నిర్మూలిస్తాడు. అజ్ఞాన నిర్మూలన అంటే భగవత్ సాక్షాత్కారం. భగవత్ సాక్షాత్కారమే అజ్ఞాన నిర్మూలన అన్నమాట. అందుకని మనం ఆయన గురించి తప్పించాలి. అంతేగాని లోకం కోసం, లోకంలో అక్కర్లేనటువంటి వ్యర్థమైనటువంటి గురించి తప్పిస్తే అది తాపం అవుతుంది. లోకేశ్వరుడు గురించి తప్పిస్తే అది తపస్సు అవుతుంది. అందుకని లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తప్పిస్తే అది తపస్సు. కనుక మనం ఆ తపస్సుతోటే మనం ఆ శివస్మరణతో ఉండి తపస్సు చేసి ఆ శివ సాక్షాత్కారం పొంది మనలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకుని జ్ఞానం అనేటువంటి వెలుగుతోటి ఉంటూ నిత్యం ఆ శివ ఐక్యంలో మనం ఉందాం. మనందరం కూడా జీవన్ముక్తులం ఈ విధంగాను అని చక్కటి సందేశం ఇస్తున్న శంకర భగవత్పాదుల పాద పద్మాలకి మరొక్కసారి నమస్కరిస్తూ, ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.